హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ గార్డెన్. ఇవాళ మా గార్డెన్లో ఉన్న వెజ్జెస్ చూపిస్తూ కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఇది క్యాప్సికమ్ చెట్టు అనమాట. నేను క్యాప్సికమ్ పెంచడం ఇదే ఫస్ట్ టైము. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. క్యాప్సికమ్ పెంచడం చాలా ఈజీ. పెద్దగా మెయింటెనెన్స్ కూడా దీనికి అవసరం లేదనమాట. వాటర్ వేస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో క్యాప్సికమ్. సో ఈ చెట్టుకి ఇదే ఫస్ట్ కాయ అనమాట. సో దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం. క్యాప్సికమ్ హార్వెస్ట్ చేయడం ఫస్ట్ టైం. సో హార్వెస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగా క్యాప్సికమ్ వచ్చిందో. టమాటోస్ అయితే వేసాము, 6 ప్లాంట్స్ వేసాము. చాలా బాగా వచ్చినాయి అన్నీ. కర్రలు కట్టడానికి ట్రై చేసాం కానీ బరువు ఎక్కువ అయిపోయి ఇంకా పడిపోయినాయి అనమాట. సో ఇంకా అలా వదిలేసాము. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే మనం స్టాండ్స్ పెట్టుకుంటే అవి పడిపోకుండా సెట్ అవుతాయి అన్నమాట. హార్వెస్ట్ చేసుకోవడానికి అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి స్టాండ్స్ పెట్టుకోవడం. ఒక 2 ప్లాంట్స్కి అయితే ట్రై చేసాం పెట్టడం. స్టాండ్స్ కొంచెం ఎదిగాక ఇది బాగానే సెట్ అయింది. ఇంకొక ప్లాంట్కి ట్రై చేసాం కానీ అది ఆ ప్లాంట్ మరీ సెన్సిటివ్గా ఉన్నట్టుంది. కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట ఆ ప్లాంట్. సో స్టాండ్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెం మనం కేర్ఫుల్గా పెట్టుకోవాలి. అంటే ఇవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా టమాటా ప్లాంట్స్. కొంచెం ఎదిగాక ఎరిగిపోవడం అట్లా అవుతాయి కదా. సో స్టాండ్స్ పెట్టేటప్పుడు కొంచెం మనం కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఈ ప్లాంట్ డ్యామేజ్ అయిపోయింది అనమాట స్టాండ్ పెట్టడం వల్ల. ఇంకా మళ్ళీ తీసేసాము కానీ అది రికవర్ అవ్వలేదు. చూడాలి మరి అది అలాగే ఉంటుందా లేకపోతే చచ్చిపోతుందా అని చూడాలి. టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయి కానీ ఒక టమాటానే పండిందనమాట. సో దాన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఈ ఒక్క టమాటానే పండింది, కలర్ చేంజ్ అయిందనమాట. సో లోపల ఉంది. సో దాన్ని హార్వెస్ట్ చేద్దాము. ఈ టమాటా అయితే సైజ్ చాలా చిన్నగానే ఉంది కానీ కలర్ చేంజ్ అయిపోయింది, పండిందని ఇంకా కోసేసాను. మిగిలిన టమాటాలన్నీ సైజు బాగానే పెరుగుతున్నాయి. చూసారు కదా ఇవన్నీ బాగానే వస్తున్నాయి. ఇవన్నీ కాయలన్నీ బాగానే ఉన్నాయి, సైజ్ అంతా పెరుగుతున్నాయి. కింద కూడా అన్ని కాయలు ఉన్నాయన్నమాట. అది పడిపోవడం వల్ల లోపల అన్నీ ఇంకా చాలా ఉన్నాయి కాయలు కానీ కనబడట్లేదు. సో మిగిలిన చెట్లకు కూడా అన్నీ బాగానే కాయలు వచ్చాయి. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి పండాక మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ చెట్టుకైతే బాగా అంటే అన్నీ గుత్తుల్లాగా వచ్చినాయి టమాటాలు. ఇంకా ఫ్లవరింగ్ అది ఉంది, బాగానే వస్తున్నాయి అన్నమాట టమాటాలు. సో హ్యాపీ. ఇది ఒక పచ్చిమిరపకాయ చెట్టు అండి. ఇది కూడా కాయలు స్టార్ట్ అయినాయి. ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది. చూడాలి మరి ఇది ఇంతే ఉంటుందో లేకపోతే ఇంకా పెరుగుతుందో చూసి దాన్ని బట్టి హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఇంకో పచ్చిమిరపకాయ చెట్టు వేసామన్నమాట. ఈ పచ్చిమిరపకాయ ఏమో పైకి పాయింట్ అవుతుంది కదా, చూడ్డానికి చాలా అందంగా ఉంది. చెట్టు అయితే చాలా బాగా వస్తుంది, ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. సో చూసారు కదా కొంచెం పెద్ద సైజే ఉన్నాయి బట్ పైకి పాయింట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకో క్యాప్సికమ్ చెట్టు. క్యాప్సికమ్ అయితే ఒక 4 ప్లాంట్స్ వరకు వేసాము. 2 గ్రీన్ 2 రెడ్ వేసామన్నమాట. అన్నిటికీ క్యాప్సికమ్లు అయితే వచ్చాయి. ఈ చెట్టుకైతే ఫస్ట్ క్యాప్సికమ్ వచ్చింది కానీ అది ఎక్కువ పెరగలేదు, సైజు చిన్నగానే వచ్చింది. ఫస్ట్ హార్వెస్ట్ చేశాను కదా, ఆ క్యాప్సికమ్ మీద ఇది చాలా చిన్నగానే అనిపించింది. ఇంకా కానీ పెరగట్లేదన్నమాట సైజు. సో దీన్ని హార్వెస్ట్ చేసేస్తే మిగతా ఫ్లవరింగ్ అవి ఉన్నాయి కదా, సో ఇంకా వేరే వస్తాయని చెప్పి దీన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా సైజ్ అయితే చిన్నగా ఉంది, ఇంకా పెరగట్లేదు. సో దీన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. సైజ్ అయితే చిన్నగానే ఉంది బట్ బాగానే ఉందన్నమాట క్యాప్సికమ్. సో ఇంకా ఫ్లవరింగ్ అంతా ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఎన్ని కాయలు వస్తాయో.
ఇది రెడ్ క్యాప్సికమ్ చెట్టు. దీనికి కూడా క్యాప్సికమ్ వచ్చింది. కానీ సైజ్ కొంచెం చిన్నగానే ఉంది. ఇంకా పెరుగుతుందేమో చూడాలి. కలర్ కూడా చేంజ్ అయితే అప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాను. ఇంకా ఫ్లవరింగ్ ఇంకా కాయలు అయితే దీనికి ఉన్నాయన్నమాట. ఇది ఇంకో రెడ్ క్యాప్సికమ్ చెట్టు. ఇది కూడా దీనికి కూడా క్యాప్సికమ్లు వచ్చాయి. సో ఇది కూడా ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట. దీనికైతే బాగా ఎక్కువ కాయలు ఉన్నాయి. లోపలన్నీ చూస్తున్నారు కదా, ఇంకోటి పెరుగుతుంది. లోపల చాలా ఫ్లవరింగ్, చాలా కాయలు అవుతున్నాయి. పైకి కనబడట్లేదు కానీ లోపల చాలా మనకి అన్నీ కాయలు అవుతున్నాయి అన్నమాట. సో ఇది కూడా ప్లాంట్ బాగానే వస్తుంది. గోంగూర కూడా సీడ్స్ నుంచే ఇవి వేసామన్నమాట. ప్లాంట్స్ బాగానే వచ్చినాయి. ఎండ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇవి కూడా బాగానే పెరుగుతున్నాయి. చూడాలి ఎంత హైట్ అవుతాయో. ఇవి పచ్చిమిరపకాయ చెట్లు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు చాలా చిన్నగా ఉంటాయి కదా, అవి పైకి పాయింట్ అవుతున్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి. ఈ చెట్టు అయితే చాలా అందంగా ఉందన్నమాట. చెట్టు అంతా ఫ్లవరింగ్ ఉంది. కాయలు కూడా మనకి లోపల అన్నీ కాయలే ఉన్నాయి. పైకి అయితే కనబడట్లేదు కానీ లోపల చాలా ఉన్నాయి కాయలు. ఈ చెట్టు అయితే చాలా నచ్చింది అన్నమాట నాకు. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా కూడా ఉంటాయి అనుకుంటా. చూడాలి మరి ఇవి ఇంతే ఉంటాయా ఇంకా పెరుగుతాయో చూసి దాన్ని బట్టి హార్వెస్ట్ చేస్తాను. ఇలాంటివే 2 వేసాము. ఇదైతే చాలా బాగా పెద్దగా పెరిగింది ఈ చెట్టు అయితే. కొంచెం సైజు బాగా పెరిగింది. సేమ్ చెట్టే, చాలా బాగా వచ్చిందనమాట. ఇది కూడా లోపల అన్ని కాయలే కనిపిస్తున్నాయి. వీడియోలో అయితే కనిపించకపోవచ్చు, కానీ చూస్తున్నప్పుడు మాత్రం లోపలంతా కాయ కనబడుతుంది అనమాట. చెట్టంతా ఫ్లవరింగ్ కనిపిస్తుంది కదా, ఫ్లవరింగ్ అయితే వైట్ వల్ల కనిపిస్తున్నాయి. కాయలు సేమ్ కలర్లో ఉన్నాయి కదా, అందుకని పెద్దగా కనిపించట్లేదు పైకి. బట్ లోపల చూసినప్పుడు మాత్రం చాలా కాయలు ఉన్నాయి. ఈ చెట్టు కూడా చాలా బాగా వచ్చింది. చూడాలి అవి అంతే ఉంటాయా ఇంకా పెరుగుతాయో చూసి దాన్ని బట్టి హార్వెస్ట్ చేయాలి. ఇదైతే వంకాయ చెట్టు అండి. వంకాయ చెట్టు కూడా చాలా బాగా వచ్చిందనమాట. చూసారు కదా, చెట్టు అంతా పోతే ఉంది. ఫస్ట్ హార్వెస్ట్ చేశాను కదా వంకాయ, ఈ చెట్టుదే అనమాట. చాలా లేతగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చడి చేసినప్పుడు చాలా టేస్టీగా అనిపించింది అనమాట. మనం పండించుకున్న కాయలు మనం తిన్నప్పుడు ఆ టేస్టే చాలా బాగుంటుంది. కాయలు అయితే చాలా వస్తున్నాయి, బాగానే కాస్తున్నాయి అన్నమాట. ఈ చెట్టుకి కొంచెం పెద్దగా అయింది ఈ చెట్టు. ఇదిగోండి ఇంకో వంకాయ అయితే రెడీ అవుతుంది. ఆ ఫస్ట్ వంకాయ కింద నేలకి అంటుకుపోతుందని ఇంకా కట్ చేసేసాను దాన్ని, ఫస్ట్ వంకాయని. ఇదైతే ఇంకెంత సైజు పెరుగుతుందో చూద్దామని చెప్పి ఉంచాను. ఇది సైజ్ అయితే బాగానే పెరిగింది, లేతగానే ఉంది. చూడాలి ఇంకా కొంచెం పెరుగుతుందో లేకపోతే అంతే ఉంటుందో చూసి ఇంకో 1 డే చూసి ఇంకా హార్వెస్ట్ చేసేస్తాను దీన్ని కూడా. వంకాయలు అయితే 2 ప్లాంట్స్ వేసాము. ఇది ఇంకో వంకాయ ప్లాంట్. ఇది కొంచెం చిన్న సైజులో ఉంది, కానీ దీనికి కూడా బాగానే కాయలు వస్తున్నాయి. ఒక కాయ అయితే దీనికి కూడా హార్వెస్ట్ చేశాను. ఇదండి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. 2 క్యాప్సికమ్, 1 టమాటో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని హార్వెస్టింగ్ వీడియోస్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.